Students, welcome to my YouTube ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాల. సో మీ అందరి రిక్వెస్ట్ మేరకు కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ హార్డ్వేర్ క్లాసెస్ అనేవి తెలంగాణ స్టేట్లో ఉన్న డిప్లొమా ఫస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కోసం స్టార్ట్ చేయడం జరిగింది. సో ముందుగా మనము సిలబస్ చూసుకుందాము. సిలబస్ చూసుకోవడానికి మనం ఇక్కడ నేను ఆల్రెడీ సిలబస్ అనేది ఇక్కడ ప్రింట్ తీశాను. సో పీడిఎఫ్ లాగా ఉంది. సో ఇక్కడ మనకి సిలబస్ సిఎస్ 105 కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ హార్డ్వేర్ అనే సబ్జెక్ట్ సిలబస్ టోటల్గా 6 చాప్టర్స్ ఉన్నాయి. ఇది యాక్చువల్లీ మనకి కోర్ సబ్జెక్టు ఇక్కడ చూసుకోవచ్చు. కోర్స్ గ్రూప్ కోర్ అని ఉంది. సో కోర్ సబ్జెక్ట్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న కోర్ సబ్జెక్టు. దీంట్లో మనకి 6 చాప్టర్స్ ఉన్నాయి. సో ఈ 6 చాప్టర్స్లో వెయిటేజ్ అనేది ప్రతి ఒక్క పీరియడ్కి ప్రతి ఒక్క చాప్టర్కి ఎలా ఉంది, ఎన్ని పీరియడ్స్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ పీరియడ్ వచ్చి 12 పీరియడ్స్ అండ్ సెకండ్ చాప్టర్ వచ్చి మనకి సెకండ్ యూనిట్ లేదా చాప్టర్ వచ్చి 12 పీరియడ్స్ ఉంది. సో మనకి ఫస్ట్ బిట్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఈ ఫస్ట్ చాప్టర్ అండ్ సెకండ్ చాప్టర్ సిలబస్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది చూసిన తర్వాతనే చాలామంది స్టూడెంట్స్ క్లాసెస్ కావాలి అని అడిగాడు కాబట్టి వాళ్ళ కోసం ఇప్పుడు స్పెషల్గా క్లాసెస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు ఆల్రెడీ తెలుసు ఫస్ట్ చాప్టర్లో సెకండ్ చాప్టర్లో కంటెంట్ ఏముందనేది మీకు, ఎందుకంటే క్లాసెస్ కూడా ఆల్రెడీ అయ్యాయి. స్టిల్ చాలామంది స్టూడెంట్స్ సిలబస్ గురించి అడిగారు, ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, పీడిఎఫ్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. కాబట్టి వాళ్ళందరి కోసం మనం ఈ వీడియో చేయడం జరిగింది. అంతే, అంతకుమించి ఉద్దేశం లేదు ఇక్కడ. ఫస్ట్ చాప్టర్ ఇది ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్. ఇది 12 పీరియడ్లు ఉంటుంది. లెక్చర్ వచ్చి 10 పీరియడ్స్ ఉంటాయి. థియరీ 2 పీరియడ్స్ ఉంటుంది. అంటే టీచింగ్ ట్రైనింగ్ అనుకోండి. ఓకే, ఎల్టీపీ అంటారు. ఎల్టీపీ టీచింగ్ స్కీమింగ్ పీరియడ్స్ ఎల్టీపీ అంటారు. దీంట్లో ఎల్టీపీ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. ఓకే, మనకి ఇదంతా అవసరం లేదు. సో దీంట్లో ఏం టాపిక్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ చాప్టర్ ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్, జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఎ డిజిటల్ కంప్యూటర్, ఫంక్షనల్ పారామీటర్స్ ఆఫ్ సిపియు, క్లాక్ స్పీడ్ అండ్ వర్డ్ లెంత్, ఫంక్షనల్ బ్లాక్స్ ఆఫ్ ఎ సిపియు, ఏఎల్యూ అండ్ కంట్రోల్ యూనిట్, టైప్స్ ఆఫ్ మెమరీ, ర్యాము, రోము. ఇది ఫస్ట్ యూనిట్. ఇవన్నీ కూడా వర్డ్స్ చాలా ఈజీ వర్డ్స్, బట్ స్టిల్ మీకు అర్థం కావడానికి మళ్ళీ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎలాగో మనం ఫస్ట్ చాప్టర్ చెప్పుకునేటప్పుడు ప్రజెంట్ అయితే నేను అసలు సిలబస్ ఫస్ట్ యూనిట్కి సంబంధించిన సిలబస్లో ఏమేమి కంటెంట్ ఉన్నాయో చెప్తున్నాను. యూనిట్ 2 వచ్చి డాస్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఆపరేటింగ్ సిస్టమ్, నీడ్ ఫర్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్, లిస్ట్ ది వేరియస్ ఆపరేటింగ్ సిస్టమ్స్. డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ స్పెషల్గా మనం ఇక్కడ చదువుకుంటాం. డాస్ అంటే ఏంటి, అసలు డాస్ ప్రాంప్ట్ అంటారు. టైప్స్ ఆఫ్ డాస్ కమాండ్స్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కమాండ్స్, డైరెక్టరీస్ అండ్ ఫైల్స్, వైల్డ్ కార్డ్స్, ఆటో ఈఎక్సి ఈసీ డాట్ బ్యాట్, కాన్ఫిగ్ డాట్ సిస్. లిమిటెడ్ టాపిక్సే ఉన్నాయి, బట్ చాలామంది స్టూడెంట్స్ మనకి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి కొద్దిగా కష్టంగా ఉంటుంది. అలాగే సిబిఎస్ఈ స్టూడెంట్స్కి అయితే ఈ కంప్యూటర్ నాలెడ్జ్ ఆల్రెడీ ఉండే ఉంటుంది, వాళ్ళకి ఇంకా అవసరమే లేదు. వాళ్ళు చాలా ఈజీగా గ్రాస్ప్ చేయగలుగుతారు. టాపిక్స్ ఇక్కడ మళ్ళీ మనం ఎగ్జామ్లో చదువుకోవాల్సిన టాపిక్స్ ఇవన్నట్టు. సజెస్టెడ్ లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే మీకు యూనిట్ టెస్ట్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి వీటి నుంచే ఇస్తారండి, ఇంతకుమించి ఏం లేదు. సో ఇక్కడ మనకి ఏమేమి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది మనం ఆల్రెడీ వీడియోలో చెప్పాం. మళ్ళీ ఒకసారి చెప్పుకుంటూ పోదాం. క్వశ్చన్స్ జస్ట్ నేను చదువుతాను, మీరు కావాలంటే ఎగ్జామ్లో ఇవి చదువుకుంటే సరిపోతుంది అంతే. డిఫైన్ వేరియస్ టర్మ్స్ రిలేటెడ్ టు కంప్యూటర్స్, కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఫిమ్వేర్, హై లెవెల్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్. ఎక్స్ప్లెయిన్ ది జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్. డ్రా ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఎ కంప్యూటర్. Describe the interaction between the CPU, memory, input, output devices. Describe the function of CPU and major functional parts of CPU. Describe the function of memory. Describe the function of input, output devices. State the relevance of speed and word length for CPU performances. Give the classification of computers based on size, processor. ఇది డైరెక్ట్ క్వశ్చన్. మీకు ఫస్ట్ మిడ్లో లాంగ్ క్వశ్చన్లు అడిగే స్కోప్ ఎక్కువగా ఉంది. ఈ క్వశ్చన్ గివ్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఆన్ సైజు, ప్రాసెసర్. డైరెక్ట్ క్వశ్చన్స్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ లేదు అంతే, క్వశ్చన్స్ డైరెక్ట్ డ్యామ్ షూర్ క్వశ్చన్స్ అన్నట్టు ఇవి. నెక్స్ట్ చూడండి, సెకండ్ చాప్టర్ 2.0 అండర్స్టాండ్ డాస్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ 2.1 డిఫైన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది క్వశ్చన్ డైరెక్ట్ 1 మార్క్ క్వశ్చన్, మీకు మిడ్ 1లో వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వేరియస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజ్డ్ ప్రజెంట్లీ. ఇది థర్డ్ 3 మార్క్స్ క్వశ్చన్. ఓకే, మిడ్ 2లో వచ్చే 3 మార్క్స్ క్వశ్చన్. అండర్స్టాండ్ డాస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది ఏందనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. మేబీ దీంట్లో సబ్ టాపిక్స్ ఉండొచ్చు. సిలబస్ ఫ్రేమ్ చేసి సిలబస్లో ఉన్న కంటెంట్ ఏంది అనేది ఇక్కడ మనకి అంత డీటెయిల్గా లేదు కాబట్టి, సో అది డిపెండ్స్ ఆన్ ది సబ్జెక్ట్. మనకి ఎవరైతే ప్రిపేర్ చేశారో బుక్ రాసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని బట్టి వాళ్ళు ఏదో రాస్తారు. నెక్స్ట్ మనకి డాస్ ప్రాంప్ట్. వాట్ ఈస్ డాస్ ప్రాంప్ట్ అని అడగవచ్చు, 1 మార్క్ క్వశ్చన్.
క్లాసిఫై డాస్ కమాండ్స్ డైరెక్ట్ చూడండి ఇక్కడ క్లాసిఫై డాస్ కమాండ్స్ అని ఇక్కడ క్వశ్చన్ డైరెక్ట్ ఉంది ఇక్కడ. సో ఇప్పుడు దీంట్లో క్లాసిఫికేషన్లో ఏమేమి ఉన్నాయి, ఇంటర్నల్ కమాండ్స్ ఎక్స్టర్నల్ కమాండ్స్ ఉంటాయి. అవి ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. సిడిఎండి, డిఐఆర్, ఆర్డి, కాపీ కాన్, టైప్, డెల్, పాత్, డేట్, టైమ్. తర్వాత ఎక్స్టర్నల్ కమాండ్స్ అట్రిబ్, ట్రీ, ఫార్మాట్, సిహెచ్కే, డిస్క్ కాపీ, స్కాన్ డిస్క్, డిఎస్కే అని కాదా డిస్క్ అంటుంది యాక్చువల్ అయితే డిస్కే అది, ఎక్స్ కాపీ, ప్రింట్, డెల్ ట్రీ. ఈ కమాండ్స్ గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి. అలాగే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ డైరెక్టరీస్ అండ్ ఫైల్స్. సో డైరెక్టరీస్ అంటే ఏంటి, ఫైల్స్ అంటే ఏంటి, ఒక డైరెక్ట్ క్వశ్చన్ కదా, ఆ క్వశ్చన్ అడగొచ్చు లేదా 3 మార్క్స్లో అడగొచ్చు. నో వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్. సో మీకు ఎగ్జామ్లో గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ అనే ఒక క్వశ్చన్ అడగొచ్చు. డిస్క్రైబ్ ఆటో ఈఎక్సీసీ డాట్ బ్యాట్ అండ్ కాన్ఫిగ్ డాట్ సిస్ ఫైల్స్. సో ఇది కూడా మనకి డైరెక్ట్ లాంగ్ క్వశ్చన్, 5 మార్క్స్ క్వశ్చన్. మిగతా యూనిట్స్ అనేవి మిడ్ 2కి కావాల్సిన సిలబస్ చెప్పేటప్పుడు మీకు చెప్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకి సఫిషియంట్ టైం లేదు కాబట్టి నేను ఇప్పుడు ఆ డీటెయిల్గా అంత నేను చెప్పను. మిడ్ 1 శాంపుల్ పేపర్ ఇచ్చారు, ఇక్కడ చూసుకోండి. ఇది బోర్డు వాళ్ళే ఇచ్చిన మోడల్ పేపర్ అన్నట్టు ఇలా ఉంటుంది ఫ్రమ్ ద సిలబస్ అని చెప్పి. క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి చూడండి. వాట్ ఈజ్ హార్డ్వేర్, డిఫైన్ మెమరీ, డిఫైన్ ఆపరేటింగ్ సిస్టమ్, వాట్ ఈజ్ డైరెక్టరీ. ఇవన్నీ 1 మార్క్ క్వశ్చన్స్. సో ఇక్కడ మీకు 4 క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 4 క్వశ్చన్స్ మీరు 4 ఆన్సర్ చేయాలి అండ్ మీకు 4 మార్క్స్ వస్తాయి. ఇది పార్ట్ ఏ. పార్ట్ బిలో చూడండి, మీకు పార్ట్ బిలో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, 5A, 5 అండ్ 6. 5లో కూడా మళ్ళీ 2 క్వశ్చన్స్ ఉంటాయి, ఏబి. అవుట్ ఆఫ్ ఏబి మీరు ఏదో ఒకటి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ తప్పించాడు. ఓకే, సో ఇక్కడ వాళ్ళు చూసుకున్నట్టు లేరు. క్లాసిఫై కంప్యూటర్ బేస్డ్ ఆన్ సైజ్, ఇది 3 మార్క్స్ క్వశ్చన్. చూడండి, క్లాసిఫై రాస్తే సరిపోతుంది. ఎక్స్ప్లెయిన్ చేయమన్నట్లే, జస్ట్ క్లాసిఫికేషన్ రాయాలి, హౌ దే ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ సైజ్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఏముంటాయి, ఆ జనరేషన్స్ ఒక్కొక్క 1 వర్డ్, అదే 1 లైన్ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 6A, లిస్ట్ ఎనీ 6 ఇంటర్నల్ డాస్ కమాండ్స్. ఇక్కడ లిస్ట్ అన్నాడు అంటే జస్ట్ వాటి పేర్లు రాస్తే సరిపోతుంది. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డాస్ ఇంటర్నల్ కమాండ్స్. నెక్స్ట్ వాట్ ఆర్ వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్. దీంట్లో కూడా ఇక్కడ మీరు మినిమం డెఫినేషన్ రాసి తర్వాత వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్కి ఎగ్జాంపుల్స్ ఒక 6 రాస్తే సరిపోతుంది. 3 మార్క్స్ కదా, ఒక 4 రాసినా సరిపోతుంది. ఎందుకంటే డెఫినేషన్ 1 మార్క్, మిగతా ఎగ్జాంపుల్స్కి ఒక్కొక్క క్యారెక్టర్, వైల్డ్ కార్డ్ క్యారెక్టర్కి ఎగ్జాంపుల్ ఏదైతే 4 రాస్తారో వాటికి ఒక్కొక్క దానికి ½ మార్క్. టోటల్ 3 మార్క్స్ వచ్చేస్తాయి. 1 + 4 × ½. ఓకే, నెక్స్ట్ చూడండి పార్ట్ సి. పార్ట్ సిలో కూడా 2 క్వశ్చన్స్ ఉన్నాయి, 7, 8. 7లో కూడా ఏబి ఉన్నాయి. 7A, ఎక్స్ప్లెయిన్ ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్. ఇది డ్యామ్ షూర్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ లో లెవెల్ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్. సో ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్. సో ఇక్కడ మీకు ఈ క్వశ్చన్ డయాగ్రామ్ గీసి ఆన్సర్ రాస్తే 5 మార్క్స్ వస్తాయి. అంటే డయాగ్రామ్కి 1 మార్క్ వేసుకుంటే మిగతా ఆ బ్లాక్ డయాగ్రామ్లో ఏమేమి కంపోనెంట్స్ ఉంటాయో ఆ బ్లాక్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు 4 మార్క్స్ వస్తాయి. సో అలా డివిజన్ ఉంటుందండి. పేపర్ దిద్దేటప్పుడు కూడా అలాగే డివైడ్ చేసుకొని మేము మార్క్స్ వేస్తాం. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ లో లెవెల్ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్. ఇక్కడ లో లెవెల్ లాంగ్వేజ్ డెఫినేషను, లో లెవెల్ లాంగ్వేజ్లో ఏముంటుంది అని 1.5, 1 + 1.5. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి, తర్వాత వాటి ఫీచర్స్ ఏమైనా ఉంటే వాటికి 1 మార్కు, అలా మీరు డివైడ్ చేసుకోవచ్చు. సో మొత్తానికి అయితే ఇక్కడ 5 మార్క్స్, అంటే ఇది 2.5, ఇది 2.5 మార్క్స్. 8A వచ్చి ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ఆటో ఈఎక్సీసీ డాట్ బ్యాట్ అండ్ కాన్ఫిగ్ డాట్ సిస్ ఫైల్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మీ క్వశ్చన్స్ ఇవే ఉన్నాయి చూడండి ఇక్కడ. సో దీనికి 2.5, దీనికి 2.5 మార్క్స్ వస్తాయి. మేబీ ఇంకా డివైడ్ చేయాలనుకుంటే దీని అసలు ఇదంటే ఏంది రాస్తారు ఒక పాయింట్, తర్వాత దానికి సింటాక్స్ ఉంటుంది, దానికి ఒక ఎగ్జాంపుల్ ఫైల్ క్రియేట్ చేయడం ఎలా రాస్తారు. 1.5, మొత్తం 1.5 మార్క్. సో డివైడ్ చేయడం చాలా కష్టము, బట్ స్టిల్ యూ హ్యావ్ టు రైట్ లైక్ దట్. ఓకే, సో దట్ యూ విల్ గెట్ మ్యాక్సిమం 5 మార్క్స్. కాన్ఫిగ్ డాట్ సిస్ కూడా అంతే, దాని సింటాక్స్ ఏంటి, అదంటే ఏంటి, దాని తర్వాత దానికి ఎగ్జాంపుల్ ఫైల్ ఎలా క్రియేట్ చేస్తారు ఏందనేది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేస్తే మీకు 5 మార్కులు వచ్చేస్తాయి. ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ఎనీ 6 ఎక్స్టర్నల్ డాస్ కమాండ్స్. సో చూడండి ఇక్కడ ఇంటర్నల్ కమాండ్స్ 3 మార్క్స్లో అడిగాడు, ఇది 3 మార్క్స్లో అడిగాడు. ఎక్స్టర్నల్ కమాండ్స్ 5 మార్క్స్లో అడిగాడు. సో మీకు ఆపోజిట్గా కూడా క్వశ్చన్ అడగవచ్చు. అందుకని మీరు ఇంటర్నల్ కమాండ్స్, ఎక్స్టర్నల్ కమాండ్స్ మాత్రం ఖచ్చితంగా వదలకుండా చదువుకోవాలి. సో డ్యామ్ షూర్ క్వశ్చన్స్. అండ్ మనకి ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎగ్జాంపుల్స్ ఏమైనా అడిగాడా, అడగలేదు. ఇక్కడ చూడండి డెఫినేషన్ అడిగాడు, అంటే టాపిక్ మీకు డ్యామ్ షూర్ టాపిక్స్ ఉన్నాయి, ఆ డ్యామ్ షూర్ టాపిక్స్ నుంచి మీరు అలా ఒక స్పెసిఫిక్ ఓరియంటేషన్లో చదువుకోవాలి. అదంటే ఏంటి, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి, కమాండ్స్ అంటే ఉన్నాయి, కమాండ్స్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, తర్వాత ఇంటర్నల్ కమాండ్స్, ఎక్స్టర్నల్ కమాండ్స్, వీటి గురించి చదువుకోవాలి, సరిపోతుంది. ఓకే, సో ఇది మనకి ఫస్ట్ అసలు కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ హార్డ్వేర్ సబ్జెక్టులో ఉన్న మిడ్ 1కి సంబంధించిన సిలబస్, దాని తర్వాత మిడ్ 1 మోడల్ పేపర్ ఎలా ఉంది అనేది ఇక్కడ బ్రీఫ్గా చెప్పుకున్నాం. అలాగే మిడ్ 1లో
ఉన్న యూనిట్ 1, యూనిట్ 2 సిలబస్ నుంచి క్వశ్చన్స్ అడిగే స్కోప్ ఏముంది అనేది కూడా చెప్పుకున్నాం. ఇది ఇంట్రడక్షన్ క్లాస్ అనుకోవచ్చు మిడ్ వరకు సంబంధించిన సిలబస్కి. ఓకే, సో ఈ సిలబస్ తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో ఈ సిలబస్లో ఉన్న ఫస్ట్ చాప్టర్లో టాపిక్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. అలాగే ఇంకొక వీడియోలో సెకండ్ చాప్టర్లో ఉన్న టాపిక్స్. ఓకే, మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు హాఫ్ అన్ అవర్ క్లాసెస్ తీసుకుంటా. ఎందుకంటే నా యూట్యూబ్ వీడియోస్ నేను అప్లోడ్ చేయాలంటే కూడా హాఫ్ అన్ అవర్ మాత్రమే యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అందులో మీకు చదువుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. లెంతీగా పెట్టేస్తే మీకు అది మొత్తం వీడియో చూడాలంటే మీకు అన్ఈజీగా ఉంటుంది. అలాగే మీరు ఫ్రస్ట్రేట్ కూడా కావచ్చు. ఓకే, ఎంత చెప్తాడు, ఎంతసేపు ఉంది అనే ఫీలింగ్ వస్తుంది. అందుకని చెప్పి నేను లెంత్ కూడా హాఫ్ అన్ అవర్ పాసిబుల్ అయినంత వరకు పెడతాను. ఓకే, సో ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో, ఓకే, ఈ కంటెంట్ సిలబస్ ఏదైతే ఉందో అది అర్థమైంది అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్పాల్సిందే కాబట్టి చెప్తున్నాను. మన యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి ఓకే వీడియోస్తో పాటు మీకు స్కాలర్షిప్స్ ఎలా అప్లై చేయాలి, ప్రైవేట్ స్కాలర్షిప్స్ ఏమున్నాయి, గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఏమున్నాయి, ఈ పాస్కి ఎట్లా అప్లై చేయాలి, తర్వాత మీరు ఒకవేళ మనకి ఈ కంప్యూటర్ సైన్స్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఏమైనా జాబ్స్ పడితే వాటిని అప్లై చేసుకోవడం ఎలా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తాం. సో ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే వేరే వాళ్ళకి కూడా మీరు రికమెండ్ చేయండి, సో దట్ నాకు కూడా మోటివేషన్ వస్తుంది. అండ్ ఐ విల్ డూ మోర్ వీడియోస్ ఆన్ దిస్ diploma subjects. Okay, wish you all the best for your mid 1 examination, and don't forget to watch the next video about unit 1. Okay, unit 1 syllabus explain chestan. Wish you all the best for your mid 1 examination. Thank you for watching this video.